మా తునిగిపోడండి వేసినా కూడా ఇది 4 ఎకరాలు వేసినాం మేము విత్తనం. నీ పేరు? ఇదే ఒడ్డుపోయిన కృష్ణ. ఓకే. మాజీ గారు మన్నయ్య. ఓకే. అది కావాలని 4 ఎకరాలు మాత్రం 4 ఎకరాలు 4 రకాలు వేసినాం. ఎక్కడ వేసినా కూడా 4 ఎకరాలు ఇదే సీడ్లో ఉంది. మంచి ఇంకా సీడ్గా ఉంది కాయ కూడా. కానీ అసలు మేము వేసేటప్పుడు దడిచినాం. ఏమో కాతయో కాయవో ఆడో మొక్క ఏడో మొక్క ఎత్తే పండవేమని 30లో 3 మొక్కలు వేసుకున్నాం. దానివల్ల కొద్ది పాపలం వచ్చింది. కానీ లేకపోతే 40, 20 గిట్ట వేసుకుంటే ఖచ్చితంగా 40 క్వింటాలు తక్కువ దిగుబడి రాదు. ఎందుకంటే దీన్ని దగ్గర వేయటంలో మాకు కొద్ది ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే కలచకపోయి కాయ మొత్తం ఒక పక్కగా అయిసిపోయింది అనమాట కాయలు. ఎందుకంటే గాలి అట్టలేదుగా. ఇప్పుడైతే 35కి దగ్గర అసలు ఇది సమస్య లేదు. ఎవరన్నా చెప్పమానండి చూసిన వాళ్ళు. ఎందుకంటే కొంతమంది చెబితే అన్న అనుకొని తిడతారేమో అని చెప్పరేం. కానీ నేను కూడా తొందరగా ఎవరి ముందు కూడా చెప్పను, తిడుతున్నారు. అందుకోసం మా సొంత చేలు కాబట్టి మేము గ్యారెంటీ చెబుతాను. అసలు నేను 4 ఎకరాలు కూడా ఇంతే ఉంది ఇత్తనం. నెంబర్ 1 సీడ్స్ ఇది. రెడ్డి గారు కూడా పాంగులో మునిపిస్తే కాయలేదండి, ఇప్పుడు ఇస్తే మంచిగా కాయాలంటే నీకు నెంబర్ 1 కూడా ఇత్తనం నీకు ఎందుకు వేసుకోమని బతిలాడి చెప్పిండు ఆయన మణికంఠ సాయి గారు. ఎందుకంటే ఇక నమ్మి తీసుకొచ్చి చేసినాం. బాగానే ఉంది ఈ సంవత్సరం. నెంబర్ 1 అండి. చూపించు ఎలా ఉందో. బాగా కాయ సైజు కనుక అసలు తిరిగే లేదండి. ఇది ఇటు తిరిగే ఉందండి. ఖచ్చితంగా ఎటు చూసిన చూసుకోండి. అసలు పెరిగి ఏ సెట్ అయినా ఏం లేదండి. అసలు ఎట్లా లేపుతారు. ఎంత పల్లెకలు వచ్చినాయి, ఎంత చేతులు జాపినట్టు జాపింది. ఎటు చూసినా మోర గజం ఉందండి. కొమ్మలు ఎటు చూసినా 4 కొమ్మల పోతే గజం పోతుంది. ఇక దానికంతా తిరిగి లేదు. ఏటమే మా కృష్ణా జిల్లాలో గంపలగూడెం మండలం మొత్తం మీద కూడా తునిగిపోడు ఎక్కువ. నెంబర్ 1 వేస్తారు. అసలు సమస్య అసలు ఇత్తనాలు నెంబర్ 1 చూడండి. నేనన్నా తెల్లగా ఉంటే చూపిమనండి. ఎక్కడ ఏ రైతులైనా చూసుకోమన్నాడు. ఎంతకన్నా చీడికి ఏడా లేదు. 5 అడుగులు ఎత్తుంది. 5 అడుగులు. ఇక అసలు సమస్య లేదండి. ఇక చూడండి అసలు ఎటు వదిలితే అటు పడిపోతున్నారు. చూడండి ఇంకేడగాన పడింది మీకు కాయ. చూడండి ఎట్టుంది. ఏ కొమ్మలో తీసినా అంతేనండి. చూడండి అట్లా ఇరిగిపోతున్నాయి అని భయపడి ఇంకా లేపట్లా. ఇంకా పచ్చికాయ కూడా ఉంది. అసలు ఫుల్ మార్చి 4వ తారీఖు అసలు ఇట్లా కాయలు ఉంటామంటే ఇదేనండి. ఏం పచ్చికాయ అట్లా వర్షానికి మొత్తం బండినా కూడా జంట కాపు. అసలు దగ్గర కలుపు ఇట్లా దగ్గర కలుపు కాపులు ఇప్పుడే చూడటం. ఈ సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత నెలలు వచ్చాక ఇప్పుడు చూడటమే. అసలు మన ఆనబాడ తరిగా నడితే ఇంకా చెక్కలు తిరిగిపోయేది. ఎకరానికి 35 క్వింటాలు తెగుతుంది భవాని తునిగిపాడులో. 30 క్వింటాలు ఇప్పుడు కోతే దిగుతుంది అంటే అసలు లెక్క ఇంకా ఎట్టలేదని ఇంకా 7-8 క్వింటాలు పైన ఇది. కానీ ఎంత సింపుల్గా వేసుకున్నా ఇవాళ 3 రోజులు బట్టి కోస్తున్నారు.